Yeah, hi. This is Raghu, and welcome to my YouTube channel. So today ఒక కొత్త టాపిక్ ఏం కాదు, జస్ట్ జనరల్ టాపిక్ డిస్కస్ చేస్తాం వీడియోలో. అది యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో మనకు వచ్చినటువంటి కామెంట్లో ఒక కామెంట్ అడిగిన ఒక పర్సన్ అడిగిన కామెంట్ తీసుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే 6 to 8 years వాళ్ళకి పొజిషన్స్ ఎలా సెర్చ్ చేయాలి, ఆ పొజిషన్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది అడిగిన టాపిక్. మైట్ బి ఈజ్ ఎ ఫ్రెషర్ అనుకుంటాను, మేబీ ఫ్రెషర్గా జాయిన్ అయి ఉండొచ్చు, 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న మేబీ నాకు తెలిసి ఈ క్వశ్చన్ అడుగుతున్నాడంటే దెన్ డెఫినెట్లీ ఫ్రెషర్ అయి ఉంటాడు ఈ ఇండస్ట్రీకి. సో అతను బెంచ్ సేల్స్ రిక్రూటర్గా జాయిన్ అయి ఉంటాడు, బట్ ఈ క్వశ్చన్ అడిగినాడంటే అతను డెఫినెట్లీ ఫ్రెషర్, ఐ థింక్ అది నా అనుకుంటున్నాను. సో ఎనీవే, అది మెయిన్ థింగ్ ఇక్కడ. బెంచ్ సేల్స్, ఫస్ట్ బెంచ్ సేల్స్ అంటే ఏంటి, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది బెంచ్ సేల్స్ అంటే ఏంటి, మనం ఏం చేయాలి, మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది ఫస్ట్ ఇక్కడ తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రొఫైల్స్ అసైన్ అయినాయి అంటే, ఒక ప్రొఫైల్ అసైన్ అయింది అంటే ఆ ప్రొఫైల్ గురించి ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే ఆ ప్రొఫైల్ గురించి ఫస్ట్ ఏం వాళ్ళ స్కిల్ సెట్ కానీ ఎక్కడ ఏంటి అనేది ఫస్ట్ ప్రొఫైల్ గురించి కంప్లీట్ అర్థమైన తర్వాత మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక ప్రొఫైల్ నేను అసైన్ చేసిన, సో ఎనీ ప్రొఫైల్, ఇదర్ ఎస్ఏపీ నాన్ ఎస్ఏపీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ప్రొఫైల్ అసైన్ చేసిన, ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫస్ట్ యూ హ్యావ్ టు టాక్ టు దట్ పర్సన్, దట్ క్యాండిడేట్, అండ్ దెన్ యూ విల్ గెట్ సమ్ ఐడియా. ఫస్ట్ మీరు మాట్లాడండి, క్యాండిడేట్తో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఏ పొజిషన్స్కి అప్లై చేయాలి, ఏ లొకేషన్స్కి అప్లై చేయాలి, ఏదో రిమోట్ ఆర్ ఆన్ సైట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు క్లియర్గా మాట్లాడండి. కొంతమందికి ఏంటంటే రిమోట్ వర్కౌట్ అవుతుంది అంటారు, కొంతమంది హైబ్రిడ్ అవుతారు, కొంతమంది ఆన్ సైట్. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ బట్టి, పర్సన్ టు పర్సన్ మరి వేరే డిఫరెన్స్ ఉంటుంది, ప్రొఫైల్ టు ప్రొఫైల్ డిఫరెంట్. సో ప్రతి ప్రొఫైల్ ఒక విధంగా ఉండదు. మీరు మార్కెట్ చేసే ప్రతి ప్రొఫైల్ ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్ బట్టి మీరు మార్కెట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ప్రొఫైల్ అసైన్ అయిన తర్వాత మీరు క్యాండిడేట్తో మాట్లాడి, దెన్ వాళ్ళ ఏ స్కిల్స్కి అప్లై చేయాలో, ఏ పొజిషన్స్, కొంతమంది 2 skills ప్రొఫైల్స్ తయారు చేసుకుంటారు, 2 different skills, వాళ్ళు 2 మీద మార్కెటింగ్ చేయమంటారు. సో దట్స్ ద థింగ్, అది కూడా మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఒకే దాన్ని చేయాలా, లేకపోతే ఆన్ సైటా, రిమోటా, హైబ్రిడా, లేకపోతే ఏంటి అనేది తెలుసుకొని దెన్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి. అయిన తర్వాత అతని నుంచి డీటెయిల్స్, జనరల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకోవాలి. డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ కలెక్షన్ తీసుకోవాలి అతని పర్సన్ నుంచి. అంటే ప్రతిసారి పర్సన్ షేర్ చేయకుండా, ఆ పర్సనే ఇన్వాల్వ్మెంట్ చేయకుండా, ఇఫ్ ఎనీథింగ్ మిస్సింగ్ దెన్ హీ విల్, అంటే ఆ పర్సన్ నుంచి డీటెయిల్స్ ఏమైనా మిస్ అయితే, మన దగ్గర నుంచి మిస్ అయితే పర్సన్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు అని మనం వెండర్స్తో చెప్తాం. అప్పుడు వరకు ఏం చేయాలి, ప్రతి వెండర్తో మనమే డీల్ చేయగలిగాలి. అంటే క్యాండిడేట్ని ఇబ్బంది పెట్టకుండా మన దగ్గర డీటెయిల్స్, డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్ మన దగ్గరే ఉండాలి. అతను జస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ పంపించి ఓకేనా కాదా అనేటట్టు ఉండాలి. ఓకే అంటే దెన్ మనం డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అన్ని మనమే, రేట్ కన్ఫర్మేషన్ ఇచ్చి డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అన్ని మనమే వెండర్స్కి ఇవ్వాలి. అదైతే మంచి పద్ధతి, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. డీటెయిల్స్, డాక్యుమెంట్స్ అన్ని వచ్చిన తర్వాత మీ నెక్స్ట్ ఏంది, మార్కెటింగ్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయాలి, డమ్మీ ఈమెయిల్ ఐడి. మార్కెటింగ్ ఈమెయిల్ ఐడి ఒకటి, అంటే వాళ్ళ పర్సన్ ఈమెయిల్ ఐడి కాకుండా మార్కెటింగ్ మీ సొంతంగా ఒక డమ్మీ ఈమెయిల్ ఐడి, ఆ పొజిషన్స్ తగ్గట్టు, స్కిల్ తగ్గట్టు, లేకపోతే జనరల్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి, డమ్మీ ఈమెయిల్ ఐడి. ఆ డమ్మీ ఈమెయిల్ ఐడితోనే మార్కెటింగ్ చేయండి. ఎట్లా అంటే, మీరు ఒక ఈమెయిల్ ఐడి, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపీ ఫికో ఉంది, ఫికో రిలేటెడ్ ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయండి. సో దాని తగ్గట్టు, అంటే మీరు ఈ డమ్మీ ఈమెయిల్ ఐడి యాక్సెస్ కన్సల్టెంట్ ఉండకూడదు. సో అప్పుడు మీకు వచ్చే పొజిషన్స్, మీరు వచ్చే అప్లై చేసే రెస్పాన్సెస్ అన్నీ కూడా మీకు తెలుస్తాయి. అదేవిధంగా వెండర్స్ వచ్చే రేట్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి తెలియకుండా వాట్ ఎవర్ మీకు జస్ట్ ఏంది పొజిషన్ రావాలో వాళ్ళకి షేర్ చేయాలి. జేడీ వర్కౌట్ అవుతుందో కాదో చెక్ చేయాలి, అంతవరకే ఉండాలి. దెన్ మిగతా అంతా రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి. సో మార్కెటింగ్ ఈమెయిల్ ఐడి తీసుకొని
ఆ మార్కెటింగ్ ఈమెయిల్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మీరు పోర్టల్స్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ పోర్టల్స్ క్రియేట్ చేసుకోవాలి. పోర్టల్స్ ఏమేమి పోర్టల్స్ ఉంటాయి మనకు జనరల్గా డైస్, మాస్టర్, టెక్ఫెచ్, లింక్డ్ఇన్ ఇవన్నీ ఇండీడ్ ఇవన్నీ ఉంటాయి కదా జనరల్గా. సో ఆ మీ ఈమెయిల్ ఐడితో డైస్ క్రియేట్ చేయండి, మాన్స్టర్ క్రియేట్ చేయండి, టెక్ఫెచ్ క్రియేట్ చేయండి, ఇండీడ్ క్రియేట్ చేసుకోండి. వాట్ ఎవర్ ఇట్ ఇస్ మీకు తెచ్చిన ఈ ప్రొఫైల్స్ మీకు దాని తగ్గట్టు క్రియేట్ చేయండి ఒక ప్రొఫైల్. ఆ ప్రొఫైల్తో ఈ పోర్టల్స్ అన్ని క్రియేట్ చేయండి. సో మెయిన్ థింగ్ మనకు ఆ పోర్టల్స్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత మనం మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి. ఇది మెయిన్ ఈ ప్రాసెస్. ఫస్ట్ థింగ్ మీ ప్రొఫైల్ అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత సో డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అన్ని వచ్చిన తర్వాత దెన్ మీరు పోర్టల్స్ క్రియేట్ చేసిన తర్వాత దెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ మార్కెటింగ్. అది మీరు చేయాల్సింది. ఈ ప్రాసెస్ అయిన తర్వాత దెన్ మీరు మార్కెటింగ్ ఎలా స్టార్ట్ చేస్తారు? మార్కెటింగ్ స్టార్ట్ చేసే ముందర మీరు ఏ మార్కెటింగ్ చేస్తున్నారో స్కిల్స్ ఉంటాయి కదా, ప్రొఫైల్స్ హాట్ లిస్ట్గా తయారు చేసి దెన్ యూ హ్యావ్ టు పబ్లిష్ ఇన్ ద మార్కెట్. ఐ థింక్ మీరు హాట్ లిస్ట్ని ఫస్ట్ పబ్లిష్ చేసుకోవాలి. డైస్లోను మీ నెట్వర్క్లోను ఫస్ట్ పబ్లిష్. అంటే మార్కెటింగ్ స్టార్ట్ చేసే ముందర మీ దగ్గర ఉన్న హాట్ లిస్ట్ ఫస్ట్ పబ్లిష్ చేసుకోండి, దెన్ మార్కెటింగ్ స్టార్ట్ చేయండి. అది ప్రయారిటీ. సో అదైన తర్వాత మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారు. సో మార్కెటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీరు జనరల్గా ఏ పోర్టల్స్ మెయిన్గా యూజ్ చేస్తారంటే జనరల్ ఎవ్రీవన్, డైస్ కానీ, లింక్డ్ఇన్, బెంచ్ ఇన్ఫో, ఈ మూడు ఎనఫ్ నాకు తెలిసి. డైస్ చూడండి, లింక్డ్ఇన్ చూడండి మేజర్గా, దెన్ బెంచ్ ఇన్ఫో చూడండి. బెంచ్ ఇన్ఫోలో ఆ డేకి ఏమవుతున్నాయో అయ్యే తెలిసిపోతాయి మనకు. అంటే ఫ్లోలో ఉంటుంది, ఏ రిక్వైర్మెంట్లు యాక్టివ్గా ఉన్నాయని తెలిసిపోతాయి. ఎందుకంటే ప్రతి వెండర్ అక్కడనే పోస్ట్ చేస్తూ ఉంటాడు. జనరల్గా ఎక్కువ రిక్వైర్మెంట్లు ఆ ఫ్లో తెలిసిపోతుంది. ఏ రిక్వైర్మెంట్కి ఏ ఫ్లో ఉంది, ఎంత ఫ్లో ఉందని ఆడనే తెలిసిపోతుంది మనకు. జనరల్గా ఈ మూడు చేయండి. సో ఎనఫ్ నాకు తెలిసి, ఎనఫ్ నాకు తెలిసి లింక్డ్ఇన్, డైస్ మేజర్ ఈ రెండు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇది మనం మార్కెటింగ్ చేయాల్సింది. సో యూజ్ చేయాల్సిన పోర్టల్స్. ఇప్పుడు పర్సన్ అడిగిన క్వశ్చన్ ఏంటి? 6 to 8 years వాళ్ళకి పొజిషన్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా సెర్చ్ చేయాలి? నాట్ ఓన్లీ 6 to 8 years, 0 to 1 to 20 years, 30 years ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఇక్కడ సేమ్ ప్రొసీజర్, సేమ్ పద్ధతి. ఇది మీరు 1 నుంచి నువ్వు 20 years అయినా 30 years అయినా సేమ్ ప్రాసెస్ ఇదే. మీరు ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. డైస్లో ఎతకాలి, లేకపోతే డైస్లో అప్లై చేయాలి, మిగతా పోర్టల్స్లో అప్లై చేయాలి, లింక్డ్ఇన్లో అప్లై చేయాలి, సెర్చ్ చేయాలి మార్కెట్లో. సో ప్రాసెస్ మటుకు సేమ్. మీకు దీంట్లో 6 years 8 years అనేది నథింగ్. మిగతా ఎనీవన్ ఏ క్యాండిడేట్కైనా ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. అదొకటి. రూల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎలా సెర్చ్ చేయాలంటే డైస్ మీకు యూజ్ చేసే డైస్ ఓపెన్. డైస్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్. దీనికి బెన్సెల్స్ వాళ్ళకి మీరేమో డబ్బులు పే చేయనక్కర్లేదు, జస్ట్ ఫ్రీగానే కాబట్టి ఓపెన్ చేసి జస్ట్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేస్తుంటారు దాంట్లో సెర్చ్ చేయండి. మార్కెటింగ్ ఈమెయిల్ ఐడితో క్రియేట్ చేసుకోండి, దాంట్లో సెర్చ్ చేయండి, ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ SAP FICO అనుకోండి. SAP FICO మీన్స్ జస్ట్ మీరు ఆ టైటిల్ పెట్టి జస్ట్ సెర్చ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కాంట్రాక్ట్, థర్డ్ పార్టీ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో కాంట్రాక్ట్ ఉంటుంది. అన్ని కాంట్రాక్ట్ ప్లస్ థర్డ్ పార్టీ అన్ని సెలెక్ట్ చేయండి. బట్ జనరల్గా అన్ని పొజిషన్స్కి అప్లై చేయండి. మీకు పొజిషన్స్ మార్కెట్లో లేవు అనుకోండి, ప్రతిరోజు డైలీ మీరు ఫస్ట్ చేయాల్సింది ఫస్ట్ అవర్లో అన్ని పొజిషన్స్కి అన్ని అప్లై చేయండి. ఆడ కాంట్రాక్ట్ ఉంటాయి, కాంట్రాక్ట్ W2 అన్ని పొజిషన్స్కి అప్లై చేయండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఒకవేళ క్లయింట్ అక్కడ మనకు కావాల్సింది ఓన్లీ C2C. థర్డ్ పార్టీ సెలెక్ట్ చేసుకుంటే అన్ని కాపీ గవర్నమెంట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాంట్రాక్ట్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో కాంట్రాక్ట్ ఉంటాయి, కాంట్రాక్ట్ W2 ఉంటాయి, కాంట్రాక్ట్ C2C ఉంటాయి, W2 పొజిషన్స్ కూడా ఉంటాయి. W2 పొజిషన్స్కి అప్లై చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ అప్లై చేసిన వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు, లేకపోతే చేయకపోవచ్చు. లేదా మా క్యాండిడేట్ ఓన్లీ లుకింగ్ ఫర్ C2C అని చెప్పచ్చు. సో మీరు చేయాల్సింది ఒకటే, అన్ని పొజిషన్స్కి అప్లై చేయండి. దెన్ రెస్పాన్స్ ఏమైనా వచ్చిందో చెక్ చేయండి. దాని తర్వాత మీరు థర్డ్ పార్టీలో సెలెక్ట్ చేసిన తర్వాత పొజిషన్స్ ఉంటాయి కదా, అప్లై చేసేటప్పుడు ఆ కంపెనీ ఆ వెండర్ నేమ్ తీసుకోండి. ఆ నేమ్ తీసుకొని లింక్డ్ఇన్లో సెర్చ్ చేయండి. సో లింక్డ్ఇన్లో ఏమైనా దొరుకుతాయో చూడండి. ఆ కంపెనీ ఇక్కడ పోస్ట్ చేసిన తర్వాత అదే నేమ్తో మీరు రెస్పాన్స్ రాకపోతే అదే నేమ్ తీసుకొని లింక్డ్ఇన్లో సెర్చ్ చేయండి. అక్కడ వాళ్ళు ఏమైనా పోస్ట్ చేసినారా, ఏ రిక్రూటర్ పోస్ట్ చేసిన వాళ్ళు సెర్చ్ చేయండి, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి.
సో మీరు వాళ్ళని అడగండి, లేకపోతే వాళ్ళ కాంటాక్ట్ జస్ట్ వాళ్ళ కంపెనీ ప్రొఫైల్ కంపెనీ లింక్ ఓపెన్ చేసి వాళ్ళ నెంబర్ ఉంటుంది, వాళ్ళు కాల్ చేసి ఈ పొజిషన్ ఉంది మీకు జస్ట్ జనరల్గా అడగండి. సో ఈ ప్రాసెస్ అది ఇలా ఈ విధంగా చేయొచ్చు. ప్రాసెస్ అప్లై చేయడం ఒకటి, డైరెక్ట్ లింక్డ్ఇన్లో వెళ్ళి వెండర్స్ ఆ రిక్రూటర్స్తో కనెక్ట్ అవ్వడం, ఆ కంపెనీకి ఫోన్ చేసి ఆ వెండర్స్ కాల్ చేసి వాళ్ళకు చెక్ చేయడం, ఈ ప్రాసెస్. లింక్డ్ఇన్లో ఏంటి, లింక్డ్ఇన్లో మీరు జాబ్స్ ఆప్షన్ ఉంటుంది, జాబ్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వితిన్ 1 వీక్, వితిన్ 24 అవర్స్ 1 వీక్ ఉంటుంది, అన్నీ అప్లై చేయండి. ఫస్ట్ 1 వీక్ 24 అవర్స్ సెలెక్ట్ చేయండి. ఈ డే వచ్చింది, లాస్ట్ 24 అవర్స్ నుంచి ఏం పబ్లిష్ అయినా అన్నీ వచ్చాయి మనకు, దాన్ని అప్లై చేయండి. సో వచ్చే ఏమైనా రెస్పాన్స్ వస్తే ఓకే, అదర్వైజ్ డైరెక్ట్ వెండర్స్ వాళ్ళ రిక్రూటర్ కింద పోస్ట్ చేసిన రిక్రూటర్ నేమ్ ఉంటుంది, లింక్డ్ఇన్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. లేదా ఆ వెండర్ కాంటాక్ట్ సెర్చ్ చేసి మొత్తం అందరు రిక్రూటర్ కనెక్ట్ అవ్వండి. దెన్ మాట్లాడండి, పొజిషన్ ఓపెన్ ఉంటే దెన్ మీరు అప్లై చేయొచ్చు. వాళ్ళకు ప్రొఫైల్ ఓకే అనుకుంటే లేదా మీరు అప్లై చేయొచ్చు. ఈ విధంగా సేమ్ ప్రాసెస్ అయితే సేమ్, నాట్ ఓన్లీ 6 to 8 years ఇదే విధంగా ఉంటాయి. ప్రాసెస్ అంతా ఇదే విధంగా ఉంటుంది. జనరల్గా మీరు చేయాల్సింది ఎవ్రీ మార్నింగ్ ఆఫ్టర్నూన్, మీకు ఎక్కువ ప్రొఫైల్స్ ఉంటే ఎక్కువ టైం, కొంచెం టైం మెయిన్ ప్రయారిటీ యాక్టివ్ ప్రొఫైల్స్, కొంచెం తక్కువ ప్రయారిటీ అండ్ ఫస్ట్ యాక్టివ్ ప్రొఫైల్స్ తీసుకోండి. మీకు ఏ ప్రయారిటీ ఉన్నాయో మంచిగా క్లోజ్ అయ్యేటి పట్టుకోండి, ముందర పెట్టుకోండి. సో ఎవ్రీ 10 నిమిషాలకు ఒకసారి దీంట్లో హాఫ్ అన్ అవర్కి ఒకసారి 1 అవర్కి ఒకసారి డైస్ లింక్డ్ఇన్ రీఫ్రెష్ చేసుకుంటూ ఉండండి. అలాగే బెన్స్ ఇన్ఫో ఉంటుంది, బెన్స్ ఇన్ఫోలో డైలీ మనకు మార్నింగ్కి ఈవినింగ్కి పబ్లిష్ అవుతూనే ఉంటాయి కదా, అవి కూడా చెక్ చేసుకోండి. సో ఈజీగా మీరు ట్రై చేసి సబ్మిషన్స్ మీరు ఎప్పుడైతే సబ్మిషన్స్ ఇంప్రూవ్ చేసుకుంటారో డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇంటర్వ్యూస్. దాని తర్వాత ప్లేస్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సబ్మిషన్స్ మేజర్ ఇంపార్టెంట్. సబ్మిషన్స్ ఎన్ని ఇంప్రూవ్ అవుతాయో మీ 1 వీక్లో వితిన్ సబ్మిషన్స్ పెంచుకునే కొద్దీ మీకు ఇంటర్వ్యూస్ పెరుగుతాయి. ఇంటర్వ్యూస్ పెరిగితే ఆటోమేటిక్గా క్లోజర్స్ వస్తాయి. అది ప్రాసెస్. దేర్ ఇస్ నో షార్ట్ కట్ హియర్. ఇది చేయాల్సిన పని. ఈ విధంగా సెర్చ్ చేయాలి, సబ్మిషన్ చేయాలి, సో ఇంటర్వ్యూస్ తీసుకోవాలి, క్లోజర్స్ చేసుకోవాలి. దట్ ఈస్ అ ప్రాసెస్. ఇది దీనికి తప్ప ఇంకొక షార్ట్ కట్ అయితే లేదు. ఓకేనా? ఐ హోప్ అండర్స్టాండ్ అయింది అనుకుంటాను, అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అనుకుంటాను. ఈ వీడియోలో మీకు అర్థమైంటే ఫైన్. థ్యాంక్ యూ.